అండి, వెల్కమ్ బ్యాక్ టు స్కిన్ నీడ్స్. ఈరోజు మనం ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కోసం తెలుసుకుందాం. అదే సాలిసిలిక్ యాసిడ్. మీరు యాక్నేతో స్ట్రగుల్ చేస్తున్న, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్తో విసిగిపోయిన, ఆయిలీ స్కిన్ వల్ల ఫేస్ డల్గా అనిపించిన, అప్పుడు ఈ ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, ఎలా పనిచేస్తుంది, పర్సంటేజెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి, ప్రికాషన్స్ ఏంటి, అన్నీ కంప్లీట్ క్లారిటీ వస్తాయి అన్నమాట. సో సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఒక బీటా హైడ్రాక్సీ యాసిడ్ అండి, BHA అని పిలుస్తారు, మీరు వినే ఉంటారు. ఇది సెంచరీస్ నుండి యూజ్ చేస్తున్నారు. ఓల్డెన్ డేస్లో జనాలు ఏంటంటే విలో బాక్ని, ఇంకా ఫ్లవర్స్ని, పెయిన్ మేనేజ్మెంట్, ఇంకా ఫీవర్ రెడ్యూస్ చేయడం, ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే విలో బాక్ ఉంది కదా ఈ ట్రీది, అందులో ఉన్న కాంపౌండ్ నుండే ఆస్పిరిన్ని డెవలప్ చేశారు. అండ్ ఆస్పిరిన్ అంటే మీరు వినే ఉంటారు, టాబ్లెట్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ లాగా ఎంటైర్ వరల్డ్లో ఫేమస్ అండి ఆస్పిరిన్. సో ఆ సాలిసిలిక్ యాసిడ్ గురించి చాలా మందికి ఇంకో డౌట్ కూడా క్లియర్ చేయాలి. ఇది ప్లాంట్ బేస్డా లేకపోతే ల్యాబ్లో సింథసైజ్ చేస్తారా అని. ట్రూత్ ఏంటి అంటే హిస్టరీలో విలో బాక్ నుండి సాలిసిలిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అవ్వడానికి యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో మనం చూస్తున్నది సాలిసిలిక్ యాసిడ్. ఆల్మోస్ట్ అన్ని కెమికల్లీ సింథసైజ్డ్ ఇన్ ల్యాబ్సే ఉంటాయండి. ఎందుకంటే డైరెక్ట్ ప్లాంట్స్ నుంచి తీస్తే చాలా లిమిటేషన్స్ ఉంటాయి వాటికి. ఎక్స్ట్రాక్ట్లో ఇంప్యూరిటీస్ ఉండొచ్చు, బ్యాచ్ టు బ్యాచ్ కంపోజిషన్ వ్యారీ అయిపోవచ్చు. ఎందుకంటే అది డిఫరెంట్ చెట్టు పెరిగేదాన్ని మనం ఏం కంట్రోల్ చేయలేం కదా. యాక్టివ్ కాన్సన్ట్రేషన్ కూడా ఎగ్జాక్ట్గా కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంకా లార్జ్ స్కేల్ కమర్షియల్ ప్రొడక్షన్కి రా మెటీరియల్స్ మీద డిపెండ్ అవ్వడం, ఎస్పెషలీ ట్రీస్ మీద డిపెండ్ అవ్వడం కూడా సస్టైనబుల్ కాదండి. సో ల్యాబ్ సింథసిస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే 100% ప్యూర్ సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ వస్తుంది, అన్వాంటెడ్ కాంపౌండ్స్ ఏమీ లేకుండా. ఇంకా ఎగ్జాక్ట్ డోసేజ్ కంట్రోల్ లైక్ పాసిబుల్ కూడా ఉన్నాయి. లైక్ మీకు చూసే ఉంటుంది 0.5%, 1%, 2% హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా అన్నీ సేమే ఉంటాయి, మీరు ఎన్నిసార్లు ఎప్పుడు కొనుక్కున్నా. ఇంకో విషయం ఏంటంటే మార్కెట్లో కొన్ని బ్రాండ్స్ విలో బాక్ ఎక్స్ట్రాక్ట్ అని చూపిస్తాయి, కానీ అది సాలిసిలిన్, ప్యూర్ సాలిసిలిక్ యాసిడ్ కాదు. స్కిన్లో మైల్డ్గా యాక్ట్ చేస్తుంది కంపేర్ టు సాలిసిలిక్ యాసిడ్. సో క్లియర్గా చెప్పాలి అంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో ప్రెజెంట్ డే సాలిసిలిక్ యాసిడ్ అన్ని ల్యాబ్ సింథసైజ్డ్ ఫామ్లో ఉంటాయి. ఎందుకంటే అది సేఫెస్ట్, ప్యూరెస్ట్, ఇంకా రిలయబుల్ కూడా. ఇప్పుడు పర్సంటేజెస్ అండ్ ఎఫికసీ కోసం చూద్దాం. మార్కెట్లో సాలిసిలిక్ యాసిడ్ డిఫరెంట్ స్ట్రెంత్స్లో దొరుకుతాయి. ఒకసారి కాన్సన్ట్రేషన్ గురించి తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. ఓవర్ ద కౌంటర్ అంటే డైరెక్ట్గా స్టోర్లో అవైలబుల్ ఉండే ప్రోడక్ట్స్ యూజువల్లీ 0.5% నుండి 2% వరకు ఉంటాయండి. బిగినర్స్కి అయితే 0.5% ఆర్ 1% పర్ఫెక్ట్. మైల్డ్ యాక్నే, ఆయిలీ స్కిన్ మెయింటెనెన్స్కి చాలా సేఫ్. 2% ఏంటంటే యాక్నే, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని టార్గెట్ చేయడానికి చాలా ఎఫెక్టివ్. ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ కూడా ఉంటాయి, లైక్ 5% ఆర్ 10%. యూజువల్లీ ఇవి కెమికల్ పిల్స్లో యూజ్ చేస్తారు. అవి డాక్టర్ సూపర్విజన్లో మాత్రమే యూజ్ చేయాలి. అందుకే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి సేఫ్ జోన్ అంటే మ్యాక్సిమం 2% ప్రొడక్ట్సేనండి. ఇది ఎలా పనిచేస్తుంది, సాలిసిలిక్ యాసిడ్ ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో మన స్కిన్ సర్ఫేస్ పైన మీకు తెలుసు రోజు చాలా డెడ్ స్కిన్ సెల్స్ ఫామ్ అవుతాయి. నార్మల్గా అవి న్యాచురల్గా బయటికి షెడ్ అవ్వాలి, కానీ ఒకవేళ ట్రాప్ అయితే అవి పోర్స్తో కలిసి బ్లాక్ చేసేస్తాయి. ఆ బ్లాక్ వల్లే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్స్ ఫామ్ అవుతాయి. ఫౌండేషన్ చెప్పుకున్నాం కదా, క్లాగ్డ్ పోర్ అని. సో సాలిసిలిక్ యాసిడ్కి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉందండి. ఇది ఆయిల్లో డిజాల్వ్ అవుతుంది. సో ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని క్రాస్ చేసి ఆ పోర్స్లోకి వెళ్ళగలదు. అక్కడ ఫస్ట్ యాక్షన్ జరుగుతుంది, ఎక్స్ఫోలియేషన్. అంటే డెడ్ స్కిన్ సెల్స్ని కలిపి ఉంచే బాండ్స్ని డిజాల్వ్ చేస్తుంది. ఆ సెల్స్ లూజన్ అవ్వడం వల్లనే ఈజీలీ షెడ్ అయిపోతాయి. సో స్కిన్ సర్ఫేస్ ఫ్రెష్గా, స్మూత్గా కనిపిస్తుంది. సెకండ్లీ, కొమడోలైటిక్ యాక్షన్ అంటే క్లాగ్డ్ పోర్స్లో ఫామ్ అయ్యే ప్లగ్స్ బ్రేక్ అవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ యాక్షన్, సీబమ్ రెగ్యులేషన్. ఆయిలీ స్కిన్లో సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాయండి. సాలిసిలిక్ యాసిడ్ ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, ఫేస్ షైన్ని బాగా కంట్రోల్ చేస్తుంది, ఆ గ్రీజీనెస్ని కూడా. ఇంకా నెక్స్ట్ యాక్షన్ వచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనం తెలుసుకున్నాం కదా ఆస్పిరిన్ కజనే సాలిసిలిక్ యాసిడ్ అని. సో ఆ స్వెల్లింగ్, రెడ్నెస్ కామ్ చేయడంలో ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీసే చూపిస్తుంది. యాంగ్రీ, పింపుల్స్, ఇంకా పెయిన్ఫుల్ ఉన్న వాటిని చాలా కామ్ చేస్తుంది. ఇంకా యాంటీ మైక్రోబియల్ యాక్షన్ కూడా, అంటే యాక్నే కాజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, దాన్ని కూడా తగ్గించడంలో, ఇంకా పింపుల్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడంలో స్టాప్ చేస్తుంది. ఫైనల్ బోనస్ ఏంటి అంటే సాలిసిలిక్ యాసిడ్ స్లైట్లీ ఎసిడిక్ ఇన్ నేచర్ అండి. న్యాచురల్ pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. సో హెల్దీ స్కిన్ బ్యారియర్ ఉంటే, అంటే
యాక్చువల్గా పిహెచ్ మెయింటైన్ చేస్తే హెల్దీ స్కిన్ బ్యారియర్, సో యాక్నే తక్కువ అవుతుంది. సో షార్ట్గా చెప్పాలి అంటే సాలిసిలిక్ యాసిడ్ పోస్ని అన్క్లాగ్ చేస్తుంది, ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, పింపుల్స్ని కామ్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది అండ్ స్కిన్ స్మూత్ అండ్ ఫ్రెష్గా చేస్తుంది. సో ఇవండి సాలిసిలిక్ యాసిడ్ డ్యూటీస్. సో ఇది ఎవరు యూజ్ చేయాలంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా ఇన్గ్రోన్ హెయిర్ ఉన్న వాళ్ళకి, టెక్స్చర్ పర్ఫెక్ట్గా లేని వాళ్ళకి ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎవరు యూజ్ చేయకూడదంటే ప్రెగ్నెంట్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్కి అంత మంచిది కాదు సాలిసిలిక్ యాసిడ్. ఇంకా చాలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా వాడాలండి. సెన్సిటివ్ కండిషన్స్ లైక్ రోజేజియా, ఎగ్జిమా ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. అంత మంచిది కాదు మీకు సాలిసిలిక్ యాసిడ్ అంటిల్ డర్మటాలజిస్ట్ రికమెండ్ చేస్తే తప్ప. సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేయడం కూడా కరెక్ట్గా యూజ్ చేయాలండి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బిగినర్స్కి బెస్ట్ వే ఏంటంటే స్లోగా స్టార్ట్ చేయండి. అంటే వీక్లో 1 to 2 times యూజ్ చేయండి. లైక్ ఫేస్ వాషెస్లో సాలిసిలిక్ యాసిడ్ మైల్డ్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది, డైలీ యూస్ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సీరమ్స్ ఆర్ టోనర్స్లో 1% to 2% ఉంటుంది. సో స్ట్రాంగ్గా వర్క్ చేస్తాయి. వాటితో స్టార్ట్ చేస్తే స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఆల్వేస్ స్కిన్ మీద అప్లై చేయండి, తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ. డ్రై స్కిన్ మీద అయితే అప్లై చేయాలి మీరు సాలిసిలిక్ యాసిడ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ మ్యాండేటరీ, బికాజ్ ఎక్స్ఫోలియేషన్ వల్ల స్కిన్ సన్ సెన్సిటివ్ అవుతుంది. సో మార్నింగ్లో ప్రోడక్ట్ అప్లై చేసి సన్ స్క్రీన్ వాడకపోతే డ్యామేజ్ అయిపోతుంది. రిజల్ట్స్ ఇమీడియట్గా కనపడవు, పేషెన్స్ కావాలి. మినిమం 8 to 12 weeks కన్సిస్టెంట్గా యూజ్ చేస్తే మీకు తప్పకుండా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో పేషెన్స్ ఇస్ ద కీ. ఇప్పుడు సాలిసిలిక్ యాసిడ్ ప్రికాషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. సాలిసిలిక్ యాసిడ్ చాలా పవర్ఫుల్, దాని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా పాసిబుల్. డ్రైనెస్, ఫ్లేకినెస్, రెడ్నెస్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ కామన్ అండి బిగినింగ్లో. సన్ సెన్సిటివిటీ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ప్యాచ్ టెస్ట్ చేయండి 24 to 48 hours వరకు. ఎక్కువ యాసిడ్స్ ఆర్ రెటినాల్స్ సేమ్ డేలో అయితే అస్సలు మిక్స్ చేయకండి, ఓవర్ ఎక్స్ఫోలియేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అప్లై చేస్తే ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. సో మోర్ ఈజ్ నాట్ బెటర్, లెస్ ఈజ్ మోర్. మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ కాంబో కంపల్సరీ అండి. సో ఇప్పుడు మనం సాలిసిలిక్ యాసిడ్ గురించి అన్నీ తెలుసుకున్నాం. ఇది ఒక BHA ఆయిల్ సాల్యుబుల్ మాలిక్యూల్, ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్కి పర్ఫెక్ట్. ఇది పోర్స్ క్లీన్ చేస్తుంది, ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, పింపుల్స్ కామ్ చేస్తుంది, బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. డైలీ స్కిన్ కేర్లో అయితే 0.5% to 2% సేఫ్గా యూజ్ చేయొచ్చు, బట్ ఎక్కువ స్ట్రెండ్స్ డాక్టర్ గైడెన్స్లో మాత్రమే. ఆయిల్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్, కానీ స్లోగా స్టార్ట్ చేయండి. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అండ్ పేషెన్స్ మెయింటైన్ చేస్తే క్లియర్ హెల్దీ స్కిన్ తప్పకుండా వస్తుంది. సో ఫైనల్గా చెప్పాలి అంటే సాలిసిలిక్ యాసిడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్. కరెక్ట్గా యూజ్ చేస్తే క్లియర్ హెల్దీ స్మూత్ స్కిన్ తప్పకుండా వస్తుందండి. నేను చెప్పినట్టు మీరు ఆల్రెడీ సాలిసిలిక్ యాసిడ్ ట్రై చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి స్కిన్ నీడ్స్కి, బికాస్ ఎవ్రీ స్కిన్ డిజర్వ్స్ టు బి అండర్స్టూడ్. థ్యాంక్ యూ.